అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయబోయే వైసీపీ అభ్యర్థుల తుది జాబితాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం అభ్యర్థులను మంత్రి ధర్మన ప్రసాదరావు ప్రకటించారు. 200 సీట్లలో 100 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకే ఇచ్చామని ధర్మన తెలిపారు. పార్లమెంటులో 11 సీట్ల బలహీన వర్గాలకు కేటాయించారని వెల్లడించారు. అందరూ ఊహించిన విధంగానే అభ్యర్థులను ఫిల్టర్ చేసి గెలుపు గుర్రాలను అనౌన్స్ చేశారు. మరోసారి పులివెందుల నుంచే సీఎం జగన్ బరిలో దిగనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూసిన అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయబోయే వైసీపీ అభ్యర్థుల తుది జాబితాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం అభ్యర్థులను మంత్రి ధర్మన ప్రసాదరావు ప్రకటించారు. 200 సీట్లలో 100 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకే ఇచ్చామని ధర్మన తెలిపారు. పార్లమెంటులో 11 సీట్లు బలహీన వర్గాలకు కేటాయించారని వెల్లడించారు. అందరూ ఊహించిన విధంగానే అభ్యర్థులను ఫిల్టర్ చేసి గెలుపు గుర్రాలను అనౌన్స్ చేశారు. మరోసారి పులివెందుల నుంచే సీఎం జగన్ బరిలో దిగనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి అందిస్తారు. కోటిరెడ్డి, మొత్తానికి ఎట్టకేలకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల తుది జాబితానైతే విడుదల చేయడం జరిగింది. ఇందులో మనం గమనించినట్లయితే ముఖ్యంగా బీసీ వర్గాలకు పెద్దపీట వేసినట్లయితే కనిపిస్తుంది. అందులో 200 మందిని అనౌన్స్ చేస్తే 100 మందిని ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీకి అయితే డివైడ్ చేయడం జరిగింది. మరి ఈ జాబితాని మనం ఏ విధంగా తీసుకోవచ్చు, ఎలా ఉంది అంటారు? స్వప్న, పెద్ద ఉత్కంఠలు లేకున్నప్పటికీ కూడా గత కొద్ది రోజులుగా మార్పు చేర్పులు జరుగుతూ వచ్చాయి. వైసీపీ అభ్యర్థి ఎవరవుతారు అనేటువంటి అంశం మీద రకరకాల ఊహాగానాలు సాగాయి. ఇక మీడియాలో కూడా పెద్ద పెట్టిన వార్తలు రావడం, ఇన్ఛార్జీలను మార్చడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులుగా ఎవరిని ప్రకటిస్తారు అనేటువంటి ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మొత్తం మీద ఈ రోజున ఒకేసారి టోటల్ జాబితాని ప్రకటించారు. ఒక్క అనకాపల్లి పార్లమెంట్ స్థానం మినహా అంటే 25 పార్లమెంట్ స్థానాల్లో 24 పార్లమెంట్ స్థానాలకు, అలాగే 175 అసెంబ్లీ స్థానాలకు, మొత్తం 199 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. గతంలో జరిగినటువంటి విధంగానే ఈసారి కూడా ఒక ఎస్సీ అభ్యర్థిని పక్కన కూర్చోబెట్టుకుని ఇడుపులపాయలో జగన్మోహన్ రెడ్డి ఈ జాబితాను ప్రకటించారు. మొట్టమొదట గతంలో అంటే 2019లో కూడా ఎవరైతే ఈ జాబితాను ప్రకటించారో బాపట్ల నుంచి పోటీ చేస్తున్నటువంటి నందిగం సురేష్ ఈసారి కూడా అదే సురేష్ తోటి ఈ జాబితా మొత్తాన్ని కూడా బయట ప్రకటింపజేశారు. ఇక ఈ జాబితా ప్రకటించే ముందు వాళ్ళు ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారం చూసుకున్నట్లయితే ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు పెద్దపీట వేశామని చెప్తూ వస్తున్నారు. గతంతో పోల్చినట్లయితే కొన్ని స్థానాలు ఎక్కువగా వాళ్లకు కేటాయించి బీసీలకు కేటాయించినట్లు కనిపిస్తోంది. మొత్తంగా ప్రకటించినటువంటి 199 స్థానాల్లో 100 స్థానాలను ఈ వర్గాలకు కేటాయించారని చెప్పారు. అయితే ఇందులో ఎస్సీ, ఎస్టీకి సంబంధించినంత వరకు కూడా గతంలో ఉన్న స్థానాలే యథాతథంగా కొనసాగుతూ వచ్చాయి. ఇవన్నీ రిజర్వ్డ్ స్థానాలే. గతంలో 29 స్థానాలు ఎస్సీలకు, అలాగే ఎస్టీలకు 7 స్థానాలు రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి రాష్ట్రంలో. వీటిని యథాతథంగా ప్రకటించారు. ఇక బీసీలకు సంబంధించినంత వరకు కూడా 2019లో 41 స్థానాలు కేటాయించినటువంటి పార్టీ ఈసారి 48 స్థానాలు అంటే మరో 7 స్థానాలు అదనంగా కూడా కేటాయించింది. ఇక దీంతో పాటు చూసుకున్నట్లయితే మహిళల కేటగిరీ కూడా గతంలో ప్రకటించినటువంటిది 15 మందికి మాత్రమే మహిళలకే కేటాయించినటువంటి స్థానాలను ఈసారి 19 స్థానాల్లో మహిళా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇక దీనికి అలాగే మైనారిటీ వర్గాన్ని కూడా 2 స్థానాలు అదనంగా కేటాయించారు. ఇందులో ఇటీవలనే ఐఏఎస్గా తను రిటైర్మెంట్ తీసుకొని చేరినటువంటి ఇంతియాజ్ కూడా ఒక స్థానం కేటాయించారు. సో మొత్తంగా చూసినట్లయితే ఒక సామాజిక సోషల్ ఇంజనీరింగ్కి సంబంధించిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఒక మంచి కసరత్తు చేశారని చెప్పి ఈ జాబితాని మనం చూస్తే మనకి అర్థమవుతా ఉంది. ఇక విద్యావంతుల పరంగా కూడా అత్యధిక మంది అంటే 175 మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న వాళ్ళలో 133 మంది ఉన్నత విద్య అభ్యసించిన వారు అని చెప్పేసి పార్టీ ప్రకటించింది. ఇక సామాజిక వర్గ సమీకరణాల్లో అంటే ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటిది 91 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్నారు. ఇందులో మిగతా కమ్యూనిటీ వైజ్గా తీసుకుంటే మిగతా అన్ని కమ్యూనిటీస్ కలిపే ఈ 91 స్థానాలకు ఉన్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు సంబంధించినంత వరకు 100 స్థానాల్లో పోటీ చేస్తూ ఉన్నారు. సో ఇది మొత్తానికి సోషల్ ఇంజనీరింగ్లో సంబంధించినంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కసరత్తు మనకి ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక అభ్యర్థుల పరంగా చూస్తే పెద్దగా మార్పు చేర్పులు, చాలామంది కొత్త అభ్యర్థులు వచ్చారు. పార్టీకి సంబంధించి కృషి చేసినటువంటి ఒక 10-15 మందిని కొత్తగా ఇందులోకి తీసుకున్నారు. చాలా చోట్ల వారసులకు కూడా స్థానాలు కల్పించారు. వారసులకు స్థానాలు కల్పించినటువంటి దాంట్లో తిరుపతి, అలాగే మచిలీపట్నం వంటి స్థానాల్లో వారసులు కల్పించారు. ఇక గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు గతంలో తనకు స్థానం లేదు అని చెప్పేసి విమర్శ అంటే బాధపడినటువంటి సందర్భం, మీడియా ముందు కూడా బాధపడినటువంటి సందర్భం. కానీ వాళ్ళకు కూడా సీటు వచ్చింది. ఇక తీవ్రంగా వ్యతిరేకత వచ్చినటువంటిది, అలాగే తను తీవ్రంగా వ్యతిరేకించి
మీడియాలో చాలా రోజులు నిలిచినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డికి యథాతథంగా ఒంగోలు స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఇప్పుడు పార్లమెంటు స్థానాలకు సంబంధించినంత వరకు నెల్లూరు నుంచి విజయసాయిరెడ్డి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేస్తున్నారు. అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గతంలో పోటీ చేస్తారనేది భావించినప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీకి వెళ్లడంతో ఈ స్థానం నుంచి విజయసాయిరెడ్డి పోటీ చేస్తున్నారు. అట్లాగే మాగుంటని ఎప్పుడైతే ఒంగోలు నుంచి తప్పించారో అక్కడ నుంచి శివిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ 2 స్థానాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి మార్పుగా ఇది మనం చూసుకోవాలి. ఇంకొక కీలకమైనటువంటి అంశం, ఎవరైతే గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచి ఆ తర్వాత నుంచి కూడా ఆ పార్టీకి దూరంగా ఉండి వైసీపీకి సన్నిహితంగా మెలిగారు. పార్టీ కండువాలు అయితే మార్చుకోకపోయి ఉండొచ్చు, కానీ వారైతే పూర్తి స్థాయిలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారనేది వాస్తవం. వారికి సంబంధించినంత వరకు కూడా వాసుపల్లి గణేష్ కానీ, అలాగే గన్నవరంకు సంబంధించి వల్లభనేని వంశీమోహన్, ఈ తర్వాత కరణం బలరాం, వీరికి సంబంధించి కరణం బలరాం బదులు కరణం బలరాం తనయుడికి చీరాల స్థానాన్ని కేటాయించారు. ఇక గన్నవరం స్థానాన్ని యథాతథంగా వల్లభనేని వంశీమోహన్కే కేటాయించారు. అట్లాగే వాసుపల్లి గణేష్ కూడా యథాతథంగా సీట్ ఇచ్చారు. అంటే మద్దాల గిరిధర్ మినహా మిగిలినటువంటి ముగ్గురికి కూడా వాళ్ళ స్థానాలు యథాతథంగా కేటాయించడం జరిగింది. సో పార్టీ గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి స్థానాల్లోనే ఈసారి వీళ్ళు ఇప్పుడు వైసీపీ సింబల్ మీద పోటీ చేస్తున్నారు. ఇక చాలా వార్తల్లో నలిగినటువంటిది నగరి స్థానానికి సంబంధించి రోజా మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది అని చెప్పి చాలా చెప్తూ వచ్చారు. కానీ నగరి స్థానాన్ని యథాతథంగా రోజాకి కేటాయించడం కూడా ఇక్కడ మనం విశేషంగా చెప్పుకోవాలి. ఇంకా చాలా చోట్ల కూడా మిగతా విషయాల్లో కూడా కొన్ని మార్పు చేర్పులు ఉన్నప్పటికీ కొంతమంది వారసుల్ని ఇప్పుడు పోలవరంకు సంబంధించి కూడా తెల్లం బాలరాజుకు సంబంధించినటువంటి తెల్లం రాజలక్ష్మికి కేటాయించారు. అంటే ఆయన భార్యకి ఇవ్వమని చెప్పి గతం నుంచి అడుగుతూ వచ్చేశారు. అట్లాగే విశాఖపట్నం ఎంపీపీగా ఉన్నటువంటి ఎంవివి సత్యనారాయణను విశాఖపట్నం ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తున్నారు. ఇంతకుముందు ఆయన ఎంపీగా విశాఖపట్నం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆయన ఈసారి పూర్తిగా ఇది వచ్చారు. అట్లాగే తిరుపతి పార్లమెంట్ స్థానానికి గురుమూర్తిని మారుస్తారు అన్నారు, కానీ గురుమూర్తికి యథాతథంగా పోటీలోనే ఉన్నారు అక్కడ కూడా. అట్లాగే నర్సరావుపేట స్థానానికి సంబంధించి ఇంతకుముందు ఉన్నటువంటి కృష్ణదేవరాయలు పార్టీ మారిపోయారు. ప్రస్తుతం అక్కడ అనిల్ కుమార్ ఇన్ఛార్జిగా ఉన్నారు. అనిల్ కుమార్కి ఆ స్థానం కేటాయించడం మనకి కనిపిస్తున్నటువంటిది. అలాగే నందిగం సురేష్కి యథాతథంగానే బాపట్ల స్థానాన్ని కేటాయించడం జరిగింది. ఇక ఎమ్మెల్యే స్థానాల్లో చాలా చోట్ల కూడా అంటే అభ్యర్థుల మార్పులు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. బొత్స కుటుంబంలో ముగ్గురు ఈసారి పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ ఆయన తమ్ముడు పోటీ చేస్తుంటే విశాఖపట్నం నుంచి పార్లమెంట్ స్థానానికి బొత్స ఝాన్సీ పోటీ చేస్తున్నారు. ఈమె పేరు గత కొద్ది రోజులుగా నాంతో వస్తుంది. ఆమె పేరు పరిశీలనలో ఉందనేటువంటి వార్తలు కూడా వచ్చాయి కాబట్టి ఆమెను పోటీ చేస్తూనే ఉంది. అలాగే మిగతా స్థానాలకు సంబంధించిన వాటిల్లో కూడా కొన్ని మార్పు చేర్పులు మనకు కనిపిస్తాయి. ఇంతకుముందు మచిలీపట్నం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ఎవరైతే బాలశౌరి ఇటీవల జనసేన పార్టీలో చేరడంతో అక్కడ నుంచి కూడా అభ్యర్థిని మార్చి సింహాద్రి కుటుంబానికి సంబంధించిన వాళ్ళకి అక్కడ స్థానాన్ని కేటాయించారు. ఇప్పుడు సింహాద్రి సత్యనారాయణ కుటుంబం నుంచి ఇద్దరు పోటీలో ఉన్నారు. ఒకరు పార్లమెంటుకు, అలాగే అవనగడ్డ నుంచి మరొకరు అసెంబ్లీకి ఇద్దరు పోటీ చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇక పిఠాపురంలో ప్రత్యేకంగా చెప్పుకోవాలి, పిఠాపురం స్థానం నుంచి నేను పోటీ చేస్తాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇక్కడ ఎవరిని పోటీలో నిలుపుతారు అనేటువంటి దాని మీద ఉత్కంఠ రేపొంది. ఇక గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో అక్కడ నుంచి ముద్రగడ పద్మనాభం కానీ ఆయన తనయుడిని కానీ పోటీలో దించుతారనేటువంటి వార్తలు వచ్చినప్పటికీ అక్కడ వంగా గీతకే ఆ స్థానం కేటాయించడం జరిగింది. సో మొత్తంగా అయితే పెద్ద మార్పు చేర్పులు జరగకుండానే కొన్ని విషయాల్లో కొంత కఠినమైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కొన్ని చోట్ల మాత్రం యథాతథంగా అభ్యర్థుల మార్పుకు సంబంధించినటువంటివి యథాతథంగా జరిగాయని మనం చెప్పుకోవచ్చు. కోటిరెడ్డి చూసుకున్నట్లయితే కోటిరెడ్డి వైఎస్ఆర్సీపీ రాబోయే ఎలక్షన్లో టార్గెట్ ఏంటి? వై నాట్ వై 175 అనే స్లోగన్తో అయితే ముందుకెళ్ళిపోతుంది. అయితే ఇన్ఛార్జీలని గతంలో చూసినట్లయితే భారీ ఎత్తున చేంజెస్ చేస్తున్నారు, అసంతృప్తులు వెలువెత్తుతున్నారు, తాడేపల్లి దగ్గర మొత్తం బ్రీఫ్ కేసులు బట్టి తిరుగుతున్నారు అన్నది కూడా ఊహాగానాలు గట్టిగానే వినిపించాయంటే ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఆ పార్టీలో ఆ విమర్శలు అనేవి వెలువెత్తుతున్నాయని. కాకపోతే ఇక్కడ చూసినట్లయితే పెద్దగా మార్పులు అయితే ఈ లిస్టులో అయితే ఏం కనిపించడం లేదు. అయితే చేసిన కొంతవరకు మార్పులైనా సరే చేసిన ఫిల్టర్స్ ఎంతవరకు వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? ప్రధానంగా అంటే అభ్యర్థుల్ని ఇక్కడ సోషల్ ఇంజనీరింగ్కి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారనేది మనకు కనిపిస్తున్నటువంటిది. ఎందుకంటే ఇప్పుడు కేటాయించినటువంటి పార్టీలు ప్రకటిస్తున్నటువంటి అభ్యర్థులకు వచ్చేప్పటికీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం కొంత తక్కువగా ఉంది అనేది. అట్లాగే వైసీపీ పార్టీ తొలి నుంచి కూడా ఎస్సీ కమ్యూనిటీ నుంచి, ఎస్టీ కమ్యూనిటీ నుంచి, అలాగే ఈ బీసీ అంటే వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు ఓటు బ్యాంక్గా ఉన్నటువంటి బీసీల మొత్తాన్ని కూడా తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేసింది. గత ఎన్నికల్లో వారందరూ కూడా వైసీపీని ఆదరించారు కాబట్టి ఆ రోజున 50% పైగా ఓటింగ్ తెచ్చుకోగలిగింది అనేది వాస్తవం. సో ఆ వర్గాలను మళ్ళీ నిలుపుకునేటువంటి ప్రయత్నంలో
అది అందులో భాగంగానే ఈ ప్రయత్నాలన్నీ చేశారనేది మనకి స్పష్టంగా అర్థమవుతోంది. ఇక మార్పు చేర్పులు అంటే చాలా చోట్ల మార్పులు ఉన్నాయి, మార్పులు లేకపోవడం అనేది కాదు. దాదాపు 60 స్థానాలకు పైగా మార్పులు ఉన్నాయి. ఈ 60 స్థానాల్లో మార్చిన వాళ్ళలో కొంతమంది వారసులను తీసుకొచ్చారు, కొంతమంది కొత్తగా వచ్చినటువంటి వాళ్ళని తీసుకొచ్చారు. అలాగే పార్టీలకు సంబంధించి వచ్చినటువంటి వ్యక్తులు, పార్టీ మారి కానీ కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులకు కానీ ప్రాతినిధ్యం లభించింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే 2019 ఎలక్షన్స్ కంపేర్ చేసుకుంటే ఒక మహిళలకు కూడా ఇక్కడ ఒక 4 సీట్లు ఎక్స్ట్రానే ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మహిళలకు కూడా వైఎస్ఆర్సీపీ మేము పెద్దపీట వేస్తున్నాము, వాళ్ళకి మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం అని చెప్పేసి మరొకసారి నిరూపించుకునే ప్రయత్నం చేయబోతుందంటారా? ఇప్పుడు ఖచ్చితంగా మనం దీనికి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంపీ స్థానాలకు మొత్తం 24 మంది అభ్యర్థులను ప్రకటించారు. 24 మంది అభ్యర్థుల్లో మనం చూసుకున్నట్లయితే అంటే జగన్మోహన్ రెడ్డి ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు మొత్తం 5 స్థానాలకు మాత్రమే ఇచ్చారు. అది కడప ఒకటి, అలాగే నెల్లూరు, ఒంగోలు వంటి స్థానాల్లో మాత్రమే అక్కడ రెడ్డి కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రకటించారు. 25 స్థానాల్లో కేవలం 5 రెడ్డి కమ్యూనిటీకి ప్రకటించారు, మిగతావన్నీ కూడా ఇతర వర్గాలకే ప్రకటించారు. ఇప్పుడు ప్రకటించినటువంటి వాటిల్లో 2024 అంటే 19లో కూడా 4 స్థానాలను ఎస్సీలకు ఇచ్చారు. ఇప్పుడు 4 స్థానాలు ఎస్సీలకు కేటాయించడం జరిగింది. ఎస్టీలకి అప్పుడు ఒక స్థానం ఇచ్చారు, ఇప్పుడు యథాతథంగా ఉంది. అయితే బీసీలకు వచ్చేప్పటికీ గతంలో పోటీ చేసినటువంటి వ్యక్తులు 7 మాత్రమే పోటీ చేస్తే ఈసారి 4 స్థానాలు పెంచి 11 స్థానాల్లో బీసీలకు ప్రాతినిధ్యం కల్పించారు. అంటే మొత్తంగా 25 స్థానాలు ప్రకటించినటువంటి మొత్తం స్థానాలు 25 అయితే ఇందులో 16 స్థానాలని ఈ కమ్యూనిటీలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ కమ్యూనిటీస్కి సంబంధించిన వాటిల్లోనే ప్రకటించారు. ఇది ఖచ్చితంగా సోషల్ ఇంజనీరింగ్లో ఒక చాలా బెస్ట్ రిజల్ట్ వస్తుంది అనేటువంటి ఆశతోటే ఈ ప్రయత్నాలన్నీ చేశారనేది మనం అనుకోవచ్చు. మరోవైపు కనుక చూసుకున్నట్లయితే పార్టీ పరంగా కూడా వైనాట్స్ 175 ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి యథాతథంగా తన పులివెందుల నుంచి పోటీ చేస్తున్నారు. మిగతా చోట్ల కూడా ఇక అభ్యర్థులు కొంత కీలకమైనటువంటి స్థానాల్లో ఉన్నారు. ఇది ఇక ఉమెన్కు సంబంధించి కూడా గతంలో కేవలం 4 మహిళలే పోటీ చేస్తే ఇప్పుడు ఎంపీలుగా పోటీ చేస్తున్న మహిళలు 5. అంటే ఉమెన్ కూడా కేటగిరీకి వచ్చేప్పటికీ దాదాపు 20% ప్రాతినిధ్యం ఇప్పుడు ఎంపీ స్థానాల్లో కల్పించారు. ఇక ఎమ్మెల్యేకి కూడా ఇదే రేషియోలో సోషల్ ఇంజనీరింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఎస్సీలకు 33 స్థానాలు గతంలో కేటాయించారు, ఇప్పుడు కూడా 33 యథాతథంగా ఉన్నాయి. ఎస్టీలకు వచ్చేసి 8 కేటాయించారు, ఇప్పుడు అలాగే ఉన్నాయి. అయితే బీసీలకు గతంలో 48 స్థానాలు మాత్రమే కేటాయించితే ఇప్పుడు 11 స్థానాలు పెంచి మొత్తం 59 స్థానాలు కేటాయించారు. అంటే ఈ సంఖ్యాపరంగా చూసుకున్నట్లయితే ఇది గొప్ప మార్పుగానే మనం చెప్పుకోవచ్చు. ఏ వర్గాలైతే తనను ఆదరిస్తాయని ఆయన భావిస్తున్నారో ఆ వర్గాలకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా తను రేపు ఓటర్ల మధ్యలో నిలిచిపోయి గెలుపుకి అవకాశాలను పరిశీలించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది మనం చెప్పుకోవచ్చు. ఇక మహిళల ప్రాతినిధ్యం గురించి కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మహిళల ప్రాతినిధ్యం కనుక ఇప్పుడు 19 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. 15 మంది నుంచి 19 వచ్చారంటే దాదాపు 13% వరకు కూడా సీట్లు మహిళలకు కేటాయించారనేది మనకు కనిపిస్తున్నటువంటి వాస్తవం. సో ఇది ఎంతవరకు రిజల్ట్ ఇస్తుంది అనేది ఎన్నికల ఫలితాలు వెలువడితే తప్ప మనం చెప్పలేకపోవచ్చు. కానీ మొత్తంగా ఒక ప్రయత్నం అయితే స్పష్టంగా మనకి కనిపిస్తూ ఉంది. దీని మీద భారీ కసరత్తు కూడా కనిపిస్తూ ఉంది. చాలా చోట్ల కొంతమంది అభ్యర్థుల్ని యథాతథంగా ఉంచినప్పటికీ చాలా చోట్ల మార్పు చేర్పులకు మాత్రం ఇచ్చారు. అలాగే గతంలో ఇప్పుడు పార్టీని వీడిపోయినటువంటి బుట్టా రేణుక వంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఈసారి మళ్ళీ తిరిగి అంటే తను బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి మహిళ కావడంతో తను తీసుకొచ్చి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తున్నారు. సో ఇవన్నీ ఈ సోషల్ ఇంజనీరింగ్లో చాలా జాగ్రత్త వహించారనేది మనకి క్లియర్గా కనిపిస్తోంది. స్వప్న. థ్యాంక్ యూ కోటేడి. అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయబోయే వైసీపీ అభ్యర్థుల తుది జాబితాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం అభ్యర్థులను మంత్రి ధర్మన ప్రసాదరావు ప్రకటించారు. 200 సీట్లలో 100 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకే ఇచ్చామని ధర్మన తెలిపారు. పార్లమెంటులో 11 సీట్లు బలహీన వర్గాలకు కేటాయించారని వెల్లడించారు. అందరూ ఊహించిన విధంగానే అభ్యర్థులను ఫిల్టర్ చేసి గెలుపు గుర్రాలను అనౌన్స్ చేశారు. మరోసారి పులివెందుల నుంచే సీఎం జగన్ బరిలో దిగనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి సుదర్శన్ లైవ్ లో అందిస్తారు. సుదర్శన్. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు తన టీమును అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకు కూడా అనేక తర్జనలు పడి స్క్రీనింగ్ చేసిన తర్వాత స్క్రీనింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు ఆయన ఎలక్షన్ టీంను అనౌన్స్ చేశారు. ఆయన లిస్టు మొత్తం 175 ఎమ్మెల్యే స్థానాలకు అలాగే 25 ఎంపీ స్థానాలకు సంబంధించి ఓవరాల్గా 200 స్థానాలు బేరేజ్ వేసుకొని వాళ్ళలో కులాల వారీగా క్యాస్ట్ ఈక్వేషన్స్ అన్ని ఫాలో అవుతూ ఆయన ఒక క్యాలిక్యులేషన్తో రిలీజ్ చేశారని చెప్పవచ్చు. అయితే దీంట్లో ఒక చెప్పుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే చాలా ప్రాక్టికల్గా ముందు నుంచి కూడా చాలా ప్లానింగ్గా ముందుకెళ్లారని చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు లిస్టు అనౌన్స్తో
ఎలాంటి వైసీపీలో ఎలాంటి కొత్తగా ఎలాంటి అలజడి లేదు, అసమ్మతి లేదు. ఎందుకంటే ముందు నుంచే కూడా నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పు పేరుతో ఎక్కడికక్కడ ఆయన వ్యూహం ప్రకారం ఒక్కొక్కరిని తప్పించుకుంటూ వచ్చారు, మార్చుకుంటూ వచ్చారు. ఫైనల్ గా అన్ని ఇప్పటికే చేసేశారు కాబట్టి ఇప్పుడు అనౌన్స్ చేసిన లిస్ట్ లో పెద్ద అద్భుతాలు కానీ ఆశ్చర్యాలు కానీ ఏమీ లేవు. అయితే జగన్మోహన్ రెడ్డి స్వయంగా తానే చెప్తున్నటువంటి మాట, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సిట్టింగ్లను 50% మంది సిట్టింగ్లను మార్చాము, అంటే 81 మంది ఎమ్మెల్యేలను సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాము, 18 మంది ఎంపీ క్యాండిడేట్లను కొత్తగా తీసుకొచ్చాము. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రజల్లో ఉండి సిట్టింగ్ స్థానంలో ఉన్నప్పుడు వాళ్ళ నుంచి అనేక ప్రతిఘటనలు ఎదురవుతాయి, అసమ్మతులు ఎదురవుతాయి. ఈరోజు మనం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో అసమ్మతులు ఏ విధంగా వస్తున్నాయో చూస్తున్నాం. అవన్నిటిని కూడా బేరీజు వేసుకొని కూడా ఇంత ధైర్యంగా వీటన్నిటిని కూడా మార్పులు చేర్పులు చేశామన్నదే అని చెప్తున్నది. ఇక మహిళలకు సంబంధించి లాస్ట్ టైం 19 సీట్లు ఇచ్చాం, ఈసారి వాటిని 24కు పెంచాం, 12% మహిళలకు కేటాయించాం. భవిష్యత్తులో కూడా ఇంకా ఆ దిశగా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఇక మైనార్టీలకు సంబంధించి గతంలో 5 సీట్లు ఇచ్చారు, 5 సీట్లను కొనసాగిస్తూనే మరో 2 సీట్లు పెంచారు. అందులో ఒకటి నెల్లూరు అర్బన్ కి సంబంధించింది, ఒకటైతే కదిరికి సంబంధించి ఆ 2 ప్లేసుల్లో కూడా ఈసారి మైనార్టీలకు ఇవ్వడంతో మైనారిటీల అభ్యర్థుల సంఖ్య 5 నుంచి 7కు పెరిగింది. ఇక మహిళలు 19 నుంచి 24కు పెరిగారు. ఇక ఎంపీల విషయానికి వస్తే మొత్తం 25 మంది ఎంపీల్లో 18 మందిని సిట్టింగ్ ఎమ్మెల్యేలందరినీ మార్చేశారు. వారిలో కొంతమందికి ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చారు, చాలా మందిని పూర్తిగా తొలగించిన పరిస్థితి ఎన్నికల బరి నుంచి. ఇప్పుడు కంటిన్యూ అవుతున్న వారిలో చెప్పుకోవాలంటే కడపకు సంబంధించి అవినాష్ రెడ్డి, అలాగే రాజంపేటకి సంబంధించి మిథున్ రెడ్డి, తిరుపతికి సంబంధించినటువంటి ఎంపీ, చిత్తూరు, ఇలా అందరూ ఒక 8 మంది తప్ప మిగిలిన అంతమంది 7 మంది సిట్టింగ్ ఎంపీలను మాత్రమే కొనసాగించారు, మిగిలిన అందరినీ కూడా మార్చారు. ఇప్పుడు ఆయన ఎజెండా చెప్పుకుంటూ వచ్చాడు. ఇంతమంది మార్పులు చేర్పులు చేయడానికి కారణమైతే జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంది. మారుస్తూ సాహసం చేశాననే చెప్తున్నాడు తప్ప అంతమంది తన ప్రజాప్రతినిధులు తన టీంలో 5 ఏళ్ల పాటు అధికార పార్టీలో పనిచేసినటువంటి వారిని ఎందుకు మార్చాల్సి వచ్చింది, వాళ్ళను మార్చడం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సంబంధించిన వాళ్ళకి ఏమన్నా అదనంగా సీట్లు కేటాయించారా అంటే అది లేదు. ఎవరినైతే మార్చారో కొన్ని స్థానాల్లో వాళ్ళకే ఇచ్చారు. ఓవరాల్ గా మొత్తంగా ఒక 50% అంటే 175, ఒక 25, 200 మందిలో 99 మందిని మార్చారు. అంటే 50% మందిని మార్చాము, అవకాశాలు ఇచ్చాము అని చెప్తున్నారు. ఎందుకు మార్చారని అనే దాని మీద ఇప్పుడు వైసీపీలో ఆన్సర్ లేదు. దానికి సంబంధించి ఇప్పటికే కొన్ని చోట్ల అసమ్మతులు మొదలయ్యాయి, అయినా కూడా కన్విన్స్ చేసుకుంటూ వచ్చారు, చెప్పే వాళ్ళకి చెప్పారు. చాలా మంది పార్టీ వీడి వైసీపీని వీడి వెళ్ళిపోయిన పరిస్థితి, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ. ఇక పరిపాలనకు సంబంధించి ఆయన 2-3 సెంటెన్సెస్ చెప్పాడు. ఓవరాల్ గా ఈ 5 ఏళ్ల కాలంలో 2,70,000 కోట్ల రూపాయలను ₹1 లంచం లేకుండా నేరుగా వారి లబ్ధిదారుల అకౌంట్లకి చేర్చినటువంటి విధానం మా ప్రభుత్వ విధానము. గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వము ఈ విధమైనటువంటి పరిపాలన అందించలేదని చెప్తున్నారు. ఏ ఊరికి వెళ్ళినా కూడా గ్రామ సచివాలయాలు కనిపిస్తున్నాయి, హాస్పిటల్ బాగయ్యాయి, స్కూల్స్ బాగు చేశాము. ఇక అర్బన్ ఏరియాకి సంబంధించి మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. ఒకవైపు సంక్షేమము, అభివృద్ధిని సమపాలలో తీసుకొచ్చాము ఇప్పటి వరకు. అంతేకాకుండా సామాజిక సాధికారత పేరుతో ఫస్ట్ నుంచి కూడా ఏవైతే నిమ్న కులాల వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్నారో ఆ ఈక్వేస్ అన్నింటినీ కూడా వర్కౌట్ చేశాము. అందుకు సాక్ష్యం ఈరోజు సీట్ల అనౌన్స్మెంటే. ఒకవైపున నందిగామ సురేష్ను, ఒకవైపున ధర్మాన ప్రసాదరావును కూర్చోబెట్టుకొని వాళ్ళ ద్వారానే ఎంపీ క్యాండిడేట్స్ సీట్లు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి నందిగామ సురేష్ చేత, ఎమ్మెల్యేల సీట్లు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ధర్మాన ప్రసాదరావు చేత అనౌన్స్ చేశారు. తన తండ్రి ఆశీస్సులతో పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అదే వైఎస్ఆర్ ఘాటు సాక్షిగా మళ్ళీ 2014 ఎన్నికలకు సిద్ధమవుతూ తన టీమును ప్రకటించిన పరిస్థితి. ఓవరాల్ గా వైసీపీ ఈరోజు ప్రకటించినటువంటి సీట్ల విషయాన్ని మనం ఒకసారిగా అబ్జర్వ్ చేస్తే కొత్తగా ఎలాంటి అసమ్మతికి తావులేదు, అలాగే అసంతృప్తికి తావులేదు. ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు, ఇంతమందిని మార్చాను అని నేను బాహాటంగా చెప్తున్నాను అంటే మార్చిన వాళ్ళందరినీ, తొలగించిన వాళ్ళందరూ ఏదో ఒక రూపంలో బాధపడే ఉంటారు. అయితే మళ్ళీ దేవుడి దయ వల్ల ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వం వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరికీ సముచిత స్థానం కల్పిస్తాను. కాబట్టి ఎవరు కూడా తొందరపడు, ఆవేశపడు, వేరే నిర్ణయాలు తీసుకొని వేరే పార్టీలకు వెళ్ళొద్దంటూ కూడా ఆయన తన కేడర్కి కానీ ఇంతవరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్నటువంటి వారికి కానీ సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఎలక్షన్ టీం అయితే రెడీ అయింది. వైసీపీ ఒకేసారి అట్ ఏ టైం 175 ఎమ్మెల్యే,
25 ఎంపీ స్థానాలకు అనౌన్స్ చేశారు. ఇక ప్రచార పర్వమే మిగిలి ఉంది. ఆయన ఎల్లుండి నుంచి ప్రచారాన్ని కూడా ముమ్మరం చేయబోతున్నారు. ఈ రోజు నుంచి అభ్యర్థులందరూ కూడా ప్రచారంలో ఉండాలి, ప్రజల్లో ఉండాలంటూ కూడా ఆయన సంకేతాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీనికి ధీటుగా ఇప్పటికే ఈ కూటమికి సంబంధించి కొన్ని సీట్లను అనౌన్స్ చేశారు. ఈ లిస్టు ప్రకారము ఇప్పుడు కూటమి కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయడం కావచ్చు, ఇక మిగిలిన ఖాళీ స్థానాలను అనౌన్స్ చేయడం, వాళ్ళు కూడా దీన్ని అంచనా వేసుకొని కొంత మార్పులు చేర్పులకు చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే సుదర్శన్ చూసుకున్నట్లయితే ఇటీవల కూటమి ప్రకటించినట్లుగా పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తున్నట్టు కూడా తను చెప్పడం జరిగింది. మరి అయితే వైసీపీ పిఠాపురం స్థానానికి సంబంధించి ఏ విధంగా అనౌన్స్ చేయడం జరిగింది, ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగింది, అలాగే ముఖ్యంగా ఇందులో అనకాపల్లి నియోజకవర్గం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అప్డేట్స్ అంటే అనకాపల్లి విషయం పెండింగ్ పెట్టాడు. ఆయన ఇంత కసరత్తు చేసిన తర్వాత ఒక్క సీటు విషయంలో ఎందుకు అక్కడ తర్జన భర్జన పడుతున్నాడు అనేది మనకు అర్థం కాని విషయం. ఎందుకంటే అక్కడ ఈక్వేషన్స్ ఇంకా కొలిక్కి రాలేదు. అయితే ఒక డేట్ ను ముందే ఫిక్స్ చేసుకున్నారు, ఒక ముహూర్తము ఒక టైం పెట్టుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ కన్నా కొన్ని గంటల ముందైనా తమ అభ్యర్థులు ఎవరు అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి. కోడ్ వచ్చిన మరుక్షణం నుంచి కూడా వాళ్ళందరూ ప్రజల్లో ఉండాలి అన్నది జగన్మోహన్ రెడ్డి ఆలోచనగా కనిపిస్తుంది. అందుకే ఆయన దాని కసరత్తు లేట్ అవుతున్నప్పటికీ మిగిలిన అన్నిటినీ ఆపడానికి వీల్లేదు కాబట్టి అవన్నీ కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి. ఇప్పుడు పిఠాపురానికి సంబంధించి పిఠాపురంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టే విధంగా ఆయన మంచి అభ్యర్థిని అక్కడ దింపారని చెప్పవచ్చు. దానికి సంబంధించి పార్టీ తరపున కానీ అక్కడ ఉన్నటువంటి లీడర్లందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళడానికి అక్కడ ఒక ఇన్ఛార్జిని కూడా నియమించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కానీ అలాగే చంద్రబాబు నాయుడు కుప్పంకు సంబంధించి కానీ లోకేశ్వర్ నియోజకవర్గం మంగళగిరికి సంబంధించి కానీ వీటన్నిటిలో కూడా వీళ్ళ ముగ్గురిని ఫస్ట్ ఆఫ్ ఆల్ టార్గెట్ చేస్తూ అక్కడ గట్టిగా పనిచేయాలి. అక్కడ విజయం సాధిస్తే వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నటువంటి వైనాట్ 175 అనేది సాకారం అవుద్ది. మిగిలిన గట్టి క్యాండిడేట్లందరికీ సరైనటువంటి సమఉజ్జీల్ని బరిలో దింపాం కాబట్టి ఖచ్చితంగా అన్ని స్థానాల్లో వైసీపీకి ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు అభ్యర్థుల్లో వస్తున్నటువంటి అంతో ఇంతో వ్యతిరేకతను డ్యామేజ్ చేయకుండా, ఆ వ్యతిరేకత పని చేయకుండా ఇప్పటికే వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి అభ్యర్థులను మారుస్తూ ఒక జాగ్రత్త తీసుకున్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి పథకాలను చివరి నిమిషం వరకు కూడా ఇచ్చినటువంటి కమిట్మెంట్ ప్రకారము ప్రజలందరికీ చేస్తూ వచ్చారు. ఇక ఎంపీల విషయానికి వస్తే కూడా ఎంపీలలో అసంతృప్తి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మార్చేశారు. కాబట్టి వాళ్ళ వ్యతిరేకత కూడా తగ్గిపోతుంది. ఇక ప్రభుత్వ వ్యతిరేకత అంటూ పెద్దగా చర్చించుకోవడానికి అంశాలే ఇక్కడ ఉండకూడదు అన్న యాంగిల్లోనే జగన్మోహన్ రెడ్డి వ్యూహం అంతా సాగింది. ఇవి ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఈ కారణాల వల్ల చీలిపోతుందనో డైవర్ట్ అవుతుందనో చెప్పడానికి ఏ ఒక్క రీజను లేకుండా మాక్సిమం తన పరిధిలో అన్ని ఈక్వేషన్స్ ను వర్కౌట్ చేస్తూ బరిలోకి దిగిన పరిస్థితి కనిపిస్తోంది. సుదర్శన, అయితే ఇప్పుడు ఒక అనకాపల్లి స్థానాన్ని మాత్రమే హోల్డ్ చేయడం జరిగింది. అయితే అక్కడ అనకాపల్లి టికెట్ ని ఎవరికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎంతమంది ఆశావాహులు ఉన్నారు? అదే అనకాపల్లి ఎంపీ సీటు విషయంకి వస్తే పెండింగ్ పెట్టారు అక్కడ. అంటే అక్కడ కొంత ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇంకా ప్రత్యర్థి పార్టీల నుంచి కూడా అనకాపల్లికి సంబంధించి క్లారిటీ రాలేదు. అంటే అక్కడ బీజేపీ తీసుకుంటుంది, బీజేపీ నుంచి సీఎం రమేష్ బరిలో ఉండబోతున్నారు అన్న కొంత ఊహాగానాలు కూడా వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఆర్థికంగాను అన్ని విధాలుగా బలంగా ఉండే అభ్యర్థులను ఆ కూటమి పార్టీ దింపితే మాత్రం వాటికి ఈక్వల్ గా సరైన అభ్యర్థిని దించడం కోసం చూస్తూ ఉన్నారు. కొన్ని ఈక్వేషన్స్ ను అక్కడ కసరత్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కూడా ఒక బలమైన కొత్త అభ్యర్థినే బరిలో దించబోతున్నారు. అది కూడా ఎక్కువ రోజులు పట్టదు, 2-3 రోజుల్లోనే దాన్ని వర్కౌట్ చేసి అనౌన్స్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థాంక్యూ సుదర్శన్.